అల్పపీడనం కారణంగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మెహబూబాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అయితే భారీ వర్ష సూచనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? ఎల్లో అలర్ట్ గానీ, రెడ్ అలర్ట్ గానీ ఏ ప్రాంతాలకు ఏమైనా ప్రకటించిందా? సాయిసుధా, ఇటు బంగాళాఖాతంలో ఎక్కువ అల్పపీడన తీవ్ర ధోని ప్రభావంతో అయితే ఈరోజు ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో కూడా ఈ పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరోవైపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖనైతే అలర్ట్ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల్లో కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే వేల ఎకరాల్లోనైతే పంటలైతే నష్టం వాటిల్లగా పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా తయారయ్యాయి. మరోవైపు నిన్న మొన్నటి వరకు పూర్తిగా ఎండి ఎడారిగా ఉన్నటువంటి జలపాతాలన్నిటి కూడా భారీగా వరద ప్రవాహంతో అయితే ఉరకలేస్తున్న పరిస్థితులు అయితే జలపాతాల వద్ద ఉన్నాయి. అయితే కొన్ని జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటికి పర్యాటకులు అయితే ఆలోచన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దాదాపుగా గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతోటి ఇటు లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే జనజీవనం స్తంభించడంతో పాటు లక్షలలో ఇటు కోట్ల మేరనైతే ఆస్తి నష్టం వాటిల్లుగానట్టయితే స్థానిక కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్నటువంటి వార్ధ, ప్రాణహిత, పెనుగంగ, ఇటు గోదావరి నదులైతే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపుగా 2 రోజుల నుంచి వర్షాలు లేనప్పటికీ కూడా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. వాగులు వంకలు ఉప్పొంగిన నేపథ్యంలో పదుల సంఖ్యలో గ్రామాలకైతే పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయాయి. లోతట్టు వంతెనలు కొట్టుకుపోవడం, రోడ్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అవడంతో అయితే పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోగా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలైతే ఇప్పటికి కూడా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా మరో 2 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇటు జిల్లా అధికారులు అయితే అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే గోదావరి తీర ప్రాంత ప్రజలతో పాటు ఇటు పెనుగంగ, ప్రాణహిత పరివాహ ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేయాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.